ఏపీ సీఎం చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన అమెరికా వర్సిటీ మూతపడడానికి సిద్ధంగా ఉంది. అక్కడి గవర్నమెంట్ ఆ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధుల్ని ఆపేసింది. సడన్గా స్కాలర్షిప్లు ఆగిపోవడంతో ఆ వర్సిటీ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఆర్థిక సంక్షోభంలో షికాగో స్టేట్ వర్సిటీ చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది ఈ వర్సిటీయే. వర్సిటీకి నిధులు విడుదల చేయని ఇల్లినాయిస్ గవర్నర్, మార్చిలో మూతవేత తప్పదని వార్నింగ్లు, ఉద్యోగులకు 1 నెల జీతం చెల్లించేందుకే నిధులు. వర్సిటీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆఫ్రికన్ అమెరికన్లే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన అమెరికాలోని షికాగో స్టేట్ వర్సిటీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యూనివర్సిటీకి ఇప్పుడు తాళాలు పడబోతున్నాయి. ఈ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల్లో దాదాపు 80% మంది ఆఫ్రికన్ అమెరికన్లే. యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి 30% ఖర్చును ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు ఈ నిధులు ఇచ్చేందుకు ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఇందులో చదివే చాలా మంది విద్యార్థులు ప్రభుత్వం ద్వారా వచ్చే స్కాలర్షిప్లు, ఇతరత్ర ఫండ్స్ ద్వారానే చదువు కొనసాగిస్తారు. ఇప్పుడు ఆ నిధులు రాకపోవడంతో చాలా మంది తమ భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ దగ్గర వచ్చే నెల జీతం చెల్లించేందుకు మాత్రమే నిధులు ఉన్నాయి. వర్సిటీ అధికారులు ఇప్పటికే చాలా ఖర్చులు తగ్గించుకున్నారు. చాలా మంది ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించారు. పర్యటనల్లో కోత విధించారు. వర్సిటీ అడ్మినిస్ట్రేటర్ జీతం ఆపేశారు. ఇంకా అనేక కాస్ట్ కటింగ్ మెథడ్స్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం సెమిస్టర్ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేందుకు వర్సిటీ అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు ఇల్లినాయిస్ రాష్ట్ర గవర్నర్ వర్సిటీ పనితీరుపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవని, చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. విద్యార్థులకు సరైన విద్యా బోధన అందించని వర్సిటీకి ప్రభుత్వ నిధులందించాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన షికాగో స్టేట్ యూనివర్సిటీ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా అయిపోయింది.